నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం, సెంటర్లలో కొట్టుకుపోయిన ధాన్యం. రెండో రోజు కొనసాగిన ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్, ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఆలయాల్లో కార్తీక మాసోత్సవాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలని తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. తాజాగా నేడు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం ఆరబెట్టి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో వానలకి వడ్లు మొలకెత్తాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తడిసిన వడ్లని కూడా కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడా మండలాల్లో సుమారు గంట పాటు జోరు వర్షం కురిసింది. వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం, మొక్కజొన్నలు తడిచి కొట్టుకుపోయాయి. మార్కెట్ యార్డులో సుమారు 500 ట్రిప్పులకు పైగా వరిధాన్యం రైతన్నలు అమ్మకానికి తీసుకుని వచ్చారు. మరో 2-3 రోజుల్లో వర్షాలు ఉండడంతో తీవ్ర దిగాలు చెందుతున్నారు. హుస్నాబాద్ శివార్లోని ఆరేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన సుమారు 600 వడ్ల సంచులు వర్షానికి తడిచాయి. కాంటాలు వేసి 2 రోజులైనా లోడింగ్ చేయకపోవడంతో ధాన్యం సంచులు తడుస్తున్నాయని రైతులు వాపోయారు. ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో కురిసిన అకాల వర్షంతో బాలానగర్, చెక్కపల్లి, నూకలమర్రి తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. సెంటర్లలో టార్పాలిన్లు అందుబాటులో లేక రైతులకి సరైన వసతులు కల్పించకపోవడంతోనే వడ్లు తడిసిపోతున్నాయని పలువురు వాపోతున్నారు. అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వానలు చేయబట్టి ఈ వడ్లు బాగా నానిపోతున్నాయి, పరదలు లేక ఇబ్బందులు అవుతున్నాయి. ధాన్యం కొనాలని సహకరిస్తున్నాం, కానీ ఆలస్యంగా ఇట్లా పట్టించుకోవాలి. కొద్దిగా మిల్లులు కూడా కొంచెం తీసుకుంటలేరు. వీళ్ళు కూడా సెల్ఫ్ చేస్తారు, కానీ 18-15 అత్త తీసుకుంటారు. కానీ వర్షాలు చేయబట్టి పోతలేవు. ఇట్లుంది, పరదలు కూడా బాగా సరిపోతలేవు. మళ్ళా వర్షాలు చేయబట్టి కింద మీద వేసే వాళ్ళకి పరదలు సరిపోతుంది. పరదలు ఇప్పించాలని కోరుతున్నాం గవర్నమెంట్. ప్రశాంత్ 15 ఎకరాలు వేసినాం. మొత్తం వడ్లన్నీ 2 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం మోసుకుంటా ఎత్తున్నాం. ఆడతలేవు వడ్లు, నెల అవుతుంది. నెల నుంచి పచ్చి నేర్పమంటారు, మేచర్ వస్తలేవు వర్షాలకు. వచ్చిన మొలకలు వచ్చినా అని తొందరగా వంట అయిపోతుంది, తొందర అయితలేవు అని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ధాన్యం అకాల వర్షాలకి తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న రకం ధాన్యం నేటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో సెంటర్లలో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడ అలాగే ఉన్నాయి. మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ వడ్లు పోసినాం సార్, 20 రోజుల కోతలయ్యి వడ్లు ఎండుతున్నాయి, వాన పడే వరకు నానుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. సన్నపట్లు ఇంతవరకు కూడా పోలేదు. దొడ్డు వడ్లే పెట్టుకపోతున్నారు అంటారు, ఒకటే లారీ పంపిస్తారు. ఇంకా కాంటలు అయితే లేవు. బాగా ఇబ్బంది అవుతుంది సార్. 3-4 సార్లు నానుతున్నాయి, మళ్ళీ మొలక ఎండబోతున్నాం, మళ్ళీ వర్షం వస్తుంది. ఉన్న వడ్లు కూడా పెట్టుకపోతలేరు. ఏమన్నా అంటే లారీలు పంపిస్తలేరు అని వీళ్ళు అంటారు ఇక్కడ సిబ్బంది. దయచేసి ప్రభుత్వము
జర తొందరగా ఈ కాంటలు అయ్యేటట్టు వచ్చిన వడ్లు మాచరచ్చిన వడ్లు తొందరగా సన్నపు అయినా దొడ్డి అయినా తొందరగా జర అవి ఇప్పుడు ఏంటంటే సన్నం వడ్లు మొత్తం మొలకెత్తిపోతున్నాయి. ఒక నెల రోజుల కొంతమంది రైతులు రోడ్ల మీద పోసి సన్న రకం వడ్లు, ఆ దొడ్డు రకం వడ్లకు కూడా లారీలు సప్లై సరిగ్గా లేదు. రోజు 1-2 లారీలు మల్లారెడ్డిపేటకు పంపిస్తున్నారు. ఆ 1-2 లారీల ద్వారా ఈ రోజు అయితే మొత్తానికే లారీలు రాలేదు. బాగా ఇక్కడ రోడ్ల మీద మొత్తం వడ్లన్నీ ఎందుకు దొరుకుతలేవంటే ఈ వర్షాలు పడి ఈ వానాకాలంలో వాగులు వచ్చి కొన్ని కొట్టుకుపోయినాయి. ఇవి ఉన్నాయి కోస్తామంటే హార్వెస్టర్లు దొరుకుతలేవు. ఒకవేళ దొరికితే పొలాలు దిగబడుతున్నాయి. కానీ ఆ దిగబడ్డా సరే పైసలు పోయినా సరే అని ఇప్పుడు చైన్ మిషన్లు 4 వీల్స్ ఇవన్నీ తీసుకొచ్చి కోస్తే వీళ్ళు కాంట అవుతలేదు. ఎందుకు అవుతలేదు అంటే వాళ్ళు లారీలు పంపుతలేరు వీళ్ళు అంటారు, మ్యాచర్ రాలేదు అంటారు. మ్యాచర్ వచ్చినాక నానుతున్నాయి ఎండుతున్నాయి. అందు గురించి అయినా వీళ్ళు కొంటలేరు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతును కాపాడాలంటే ఇది టక విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో 2వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కోకుల రాజేందర్, నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి సురేష్, ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి, మల్లికార్జున్, వివిధ కళాశాలల అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు. లెక్చరర్లకు సరైన సమయంలో సాలరీలు ఇవ్వలేక, సరైన పరిస్థితులను కల్పించలేక గత 4 సంవత్సరాలుగా ఈ సంవత్సరంతో పాటు కలుపుకొని 10,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టడం జరిగింది. మరి మేనేజ్మెంట్కి డబ్బు అయితే విద్యార్థులైనా కట్టాలి, లేకపోతే ప్రభుత్వమైనా ఇవ్వాలి. గత 10 సంవత్సరాల కాలం కన్నా ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఆర్టీఎఫ్ అనే పథకం తీసుకొచ్చారు. ఆ పథకము మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శమైంది. ఆ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న గ్రామాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు నోచుకోవడానికి అవకాశం ఉంది. కానీ పరిస్థితులు చూసినట్టయితే ఇప్పటి ప్రభుత్వాలు, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా 2 సంవత్సరాల స్కాలర్షిప్ పెండింగ్ పెట్టిపోయింది. ఇప్పటి ప్రభుత్వము కూడా అదే పెండింగ్ని కొనసాగిస్తూ, వీరి హయాంలో కూడా అదే పెండింగ్ను కొనసాగిస్తూ ఉన్నత విద్యను పూర్తిగా. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. వేద పండితులకి దీపదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలంకరణ చేసి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవదాసు గౌడ్, మమతా కిషన్ రావు, ఆలయ పూజారి రాచర్ల శ్వేతరాజు పంతులు, దేవసాని కృష్ణ, కృష్ణమూర్తి, పసుపునూరి మహేష్, చేపూరి కిషన్ పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ప్రతి సంవత్సరం శివాలయంలో విశేషమైన పూజలు, భజనలు, అభిషేకాలు అన్నీ చాలా విశేషంగా జరుగుతాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. బాగా సత్యమున్న శివుడు. బ్రహ్మసూత్ర శివాలయం కాబట్టి దీనికి చాలా విశేషం ఉంటుంది. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఎక్కడెక్కడి నుండో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. మహాదేవ, ఈ కార్తీక మాసం అంటే చాలా విశేషమైంది. ఎందుకంటే మన మానవులకి కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం ఎట్లా అంటారో, దేవతలకు ఈ ఆశ్వజ మాసం కార్తీక మాసము బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అందుకే ఏది చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఆశ్వజ మాసం కార్తీక మాసంలో. ఇప్పుడు ఈ దీపాలు ఏంటంటే దీపాల వరుస. ఈ దీపాలు ఎందుకు పెడతారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి, మబ్బుల పూట ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగు చూయిస్తుంటారంట అందరికీ. ఈ కార్తీక మాసంలో అభిషేకాలు కానీ ఏది కానీ అర్చనలు కానీ ఏది చేసినా కానీ అధిక ఫలితం వస్తుంది. ఇది బ్రహ్మసూత్ర లింగము కాబట్టి ఈ బ్రహ్మసూత్ర లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన, భజన చేసిన, పారాయణం చేసిన, అభిషేకం చేసిన 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది అన్నట్టు. అన్ని లింగాల కంటే బ్రహ్మసూత్ర లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైనది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప ఆలయంలో మహాదివ్య పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రహ్మశ్రీ ఎస్ చంద్రమౌళి గురుస్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, మహాదివ్య పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పడిపూజ మహోత్సవాన్ని వీక్షించారు. ఉన్నారు కదా, మరి అవన్నీ వాట్సాప్ ద్వారా చూసేటువంటి భాగ్యం మన జేబులోనే ఉన్నది కదా. ఎందుకు మనం భయపడడం, ఎందుకు మనం బాధపడడం? హిందుత్వం అనేది ఒకటి తుంచేస్తే పోయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్పల ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాములు 41 రోజుల పాటు దీక్ష చేసి గురుస్వామి బాలశంకర శాస్త్రి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నారు. అక్కడి నుంచి నూతన అయ్యప్ప ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డితో పాటు అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతూ నిరసనకి దిగారు. సిరిసిల్ల టు కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి తమ స్థానిక సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు చేశారని, ప్రస్తుతం మహిళా సంఘంకు కేటాయించిన ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తమ సొసైటీ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. గతంలో లాగా సొసైటీ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని, ఒకే గ్రామంలో 2 కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు రైతులతో మాట్లాడి సమస్యని సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా సమస్య ఏమిటంటే, మాకు గత 15 సంవత్సరాల నుండి మా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం నడుస్తుంది. మొన్న పేన ఎండాకాలం కలెక్టర్ గారు మా సొసైటీలను తీసేసి మహిళా సంఘాలకు ఇచ్చారు. మా సొసైటీ తరఫున మేము ఎప్పుడైనా 20,000 మీద క్వింటల్లే కొనుగోలు చేస్తాం. కానీ మొన్న మహిళలకు ఇచ్చినట్లు మేమేం అభ్యంతరం చెప్పలే. మాకు రావాలని మేము మళ్ళీ హైకోర్టు ద్వారా పోయి మా కేంద్రం మేము సాధించుకున్నాం. మొన్న హరిత మేడం, ఉన్న హరిత కలెక్టర్ మేడం గారికి మరి హైకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత మాకు సెంటర్ అలాట్మెంట్ చేసింది. అలాట్మెంట్ చేసిన తర్వాతనే మా రైతులందరూ పెద్దూరు పిఎస్సి ఆధ్వర్యంలో వడ్లు పోసుకోవడం జరిగింది. అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత నుండి మాకు రైస్ మిల్ అలాట్మెంట్ అయింది, గన్ని సంచులు వచ్చినాయి. గత 20 రోజుల ఉంది మమ్మల్ని నానుస్తుర్రు ఆపుర్రి అని. ఇది నానుస్తానికి కారణం ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, మా పెద్దూరు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు మేము అధికారులను పోయి అడిగితే మరి ఎందుకు ఆపుతున్నారు సార్ అని మేము రైతులందరం పోయి అడిగితే మహేందర్ రెడ్డి గారు ఆపమంటారు, ఆపుతున్నామని చెప్తున్నారు. మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూడా మేము కలిసినాం, సార్ మాది ఎందుకు ఆపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శిక్షణ అదనపు కలెక్టర్ వనజ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావును పలు రెవెన్యూ శాఖ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దంపేటలో భూ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు వివరాలు సేకరించారు. శిక్షణలో భాగంగా రెవెన్యూ విధులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనుల్ని పరిశీలించారు. ప్రభుత్వ భూముల్ని పరిరక్షణ, సీలింగ్ భూముల పరిశీలన, రికార్డు పరిశీలన, సాధారణ పరిపాలన తదితర విషయాల్ని తహసీల్దార్ కొల్లూరి జగదీశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్, ఆర్ఐ వజత్లాల్ హలీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంవీఐ షేక్ రియాజ్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. సరైన పత్రాలు లేని, ఫిట్నెస్ లేని వాహనాలని రోడ్లపై తిరగనీయకుండా సీజ్ చేయాలన్నారు. ఓవర్లోడ్తో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉందని, కావున డ్రైవర్లు ఓవర్లోడ్తో వాహనాలు నడపకూడదని సూచించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ తో పాటు అన్ని ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పలు వాహనాల్ని తనిఖీ చేసి డ్రైవర్లతో ట్యాక్స్ కట్టించారు. మాకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ చేశారు. సో సార్ మొత్తం ఓవర్లోడ్ కానీ, సీసీ బస్సెస్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ట్యాక్స్ లేనివి, ఫిట్నెస్ లేనివి ఏదున్నా అన్నిటి మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయమన్నారు. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఓవర్లోడ్ తోటి ఏ బండ్లు తిరిగినా యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఓవర్లోడ్ ఉన్నా కానీ, ఇంకా స్కూల్ బస్సెస్, సీసీ బస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఏం పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా, ఏం రూల్స్ పాటించకపోయినా సీజ్ చేస్తాం. యువతకి చదువుతో పాటు నిర్దిష్టమైన లక్ష్యం, ప్రణాళిక, స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఉండాలని ఆర్మీ మేజర్ కందుకూరి భరత్వంశీ అన్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రిన్సిపల్ శ్రీమతి దుర్శెట్టి మంగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్మీ మేజర్ కందుకూరి భరత్వంశీతో పాటు ఆయన తండ్రి, మండల పంచాయతీ అధికారి కందుకూరి రవిబాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న అభ్యాసంతో పాటు చదువుతో పాటు సరైన ప్రణాళిక, నిర్దిష్టమైన లక్ష్యంతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. దేశం కోసం పాటుపడే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల పట్ల ఆర్మీలో చేరడం వల్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ముందుకెళ్తారు సెల్ఫ్ మోటివేషన్ తోని, సెల్ఫ్ రియలైజేషన్ తోని, సెల్ఫ్ అండర్స్టాండింగ్ తోని. నాకు పక్కడి గురించి అవసరం లేదు, నేను చేస్తాను, నాకు ఈ ఏం ఉంది, నాకు ఈ గోల్ ఉంది, నేను అది అచీవ్ చేయాలంతే. వీడేమనుకుంటున్నాడు, అతనేమనుకుంటున్నారు, ఆమెమనుకుంటే నాకు అవసరం లేదు అని వెళ్లే వాళ్ళకి ఈ పాత్ ఈజీ అయిపోతుంది. ఏదైనా కానీ, ఇంజనీర్స్ అవ్వాలనుకున్నా కానీ, డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ, ఆర్మీ అయినా కానీ, పోలీస్ అయినా కానీ, ఐఏఎస్ అయినా కానీ, ఏదైనా కానీ ఇలానే సైలెంట్ గా కూర్చొని ఉంటే ఎవరు అడగరు. ప్రపంచంలో ఎవరైతే మాట్లాడతారో ప్రపంచం వాళ్ళని వింటుంది. ఎవరు మాట్లాడారో వాళ్ళని వదిలిపెడుతుంది. ఎవరికి అవసరం లేదు, అందరు బిజీ లైఫ్ లో ఉన్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే క్లాస్. సో చెప్పే మెసేజ్ బట్టి మీది కాదు, బట్టి వీళ్ళకి కాదు, మీకు కూడా. ఓకేనా? ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్ర, సౌత్ కంట్రీస్ లో చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటాం, చాలా భద్రంగా. మన దాంట్లో మన పిల్లలను అలా ప్రొటెక్ట్ చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ ఆడవాళ్ళని ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. అవునా కదా? ఈ ప్రొటెక్ట్ చేయడం ఓకే, సేఫ్టీగా పరంగా ఒక విషయాలలో ఓకే, కానీ ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది మెంటల్లీ, సైకలాజికల్లీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. భారత వాయుసేనలో గత అవకాశాలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ హాజరై యువతకి పలు సూచనలు చేశారు. వాయుసేనకి ఎంపికవడం, వాయుసేనతో గత అవకాశాలు, పరీక్షా విధానం, సిలబస్, సెలక్షన్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో వివరించారు. వాయుసేనలో చేరేందుకు యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళనకి దిగారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారుల పట్టింపు లేనితనం, పాలక వర్గాల అవినీతి వల్లే 100 కోట్లకు పైగా విలువ చేసే మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందన్నారు. 70 ఏండ్ల సమస్యని మున్సిపాలిటీ పరిష్కరించలేకపోతుందన్నారు.
1964లో వివాదం ఏర్పడినప్పటి నుంచి మున్సిపల్ పాలక వర్గాలు భూమిని స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించలేరని ఆరోపించారు. యావర్ రోడ్డు విస్తరణ నినాదం కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయిందన్నారు. వెంటనే బంక్ ని కాంప్లెక్స్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజు, సీనియర్ నాయకులు సిపెల్లి రవీందర్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అంకర్ సుధాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మరి నేను ఎమ్మెల్యే గెలిపియండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, నేను రోడ్డు వెడల్పు చేస్తా అని కళ్ళబొల్లి మాటలు పెట్టి ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గెలిచి ఆయన ఏం చేసిండు, నాకు అభివృద్ధి కావాలి, జగిత్యాల డెవలప్మెంట్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఈయన ఇద్దరు భాగోతం ఏ విధంగా ఉంది. జీవన్ రెడ్డి గారు మంచాల కృష్ణ రోడ్డు మీద కట్టిండి 100 కోట్ల కబ్జా చేసిందని జీవన్ రెడ్డి గారు మొన్న వారం రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలకి వెళ్ళి మంచాల కృష్ణ మీద భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. లక్ష్మీరెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడే మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు నాయకుల మధ్యలో మరి ఏ విధంగా నడుస్తుందంటే ఈయన ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఆ విధంగా మాట్లాడుతుంది. మంచాల కృష్ణ ఏం చెప్తుండ్రు, ప్రెస్ పరంగా చెప్పి మరి నాది నేను కొనుగోలు చేసడం జరిగింది, ఇది అట్టిగా రాలేదని చెప్పి మంచాల కృష్ణ చెప్పి మరి ఇద్దరు నాయకుల మధ్యలో ఎవరు నష్టపోతుండ్రు, 100 కోట్లు ప్రజల జగిత్యాల ప్రజానీకాన్ని అంటున్నది. ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య యావర్ రోడ్డు వెడల్పు. ఈ వెడల్పు తక్షణమే చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. గత సంవత్సరాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయినరు కానీ ఇక్కడ యావర్ రోడ్డు వెడల్పు జరగలేదు. సోదరులారా, 3rd గ్రేడ్ మున్సిపాల్ రోడ్ వెడల్పు అవుతున్నాయి, 2nd గ్రేడ్ మున్సిపాల్ రోడ్ వెడల్పు అవుతున్నాయి, 1st గ్రేడ్ అవుతున్నాయి, మన సెలక్షన్ గ్రేడ్ దాకా వచ్చింది. ఇక్కడ 20 ఫీట్ల కంటే ఎక్కువ లేదు. తైసెల్ చౌరస్తా కాడ మీరు ఉడిపి హోటల్ ముందు చూస్తే అటు 10 ఇటు 10 ఎంత ఘోరము. ప్రజలు ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేస్తారు, ఈ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు, అన్ని పేపర్ల మీద ప్రకటనలు ఇచ్చాడు తప్ప ఏం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రోడ్డు మీద టేలర్లు కానీ, అరటిపళ్ళ బండ్లు కానీ, సెట్లు కానీ, అక్రమ నిర్మాణాలు అన్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు ఉన్నప్పటికీ పనులు పూర్తి చేయడం లేదని సిపిఎం నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాంపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ, కల్లెపల్లి అశోక్ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేకపోయిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉండాలంటే సొంతంగా 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఖర్చు చేసి పనులు చేయించుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. వారి వెంట నాయకులు సిపెల్లి రవీందర్, కుమ్మరి నవీన్, ఆది కృష్ణ, శంకర్ పాల్గొన్నారు. కేటాయించడం జరిగింది కానీ ఎక్కడి పనులు అక్కడే, ఎక్కడ వేసిన గొంగుడి అక్కడే ఉన్న విధంగా ఈరోజు చూస్తే కనపడుతూ ఉంది. ఏదైతే ఈరోజు డ్రైనేజ్ పనులు కావచ్చు, కరెంట్లు కావచ్చు, అదేవిధంగా రూమ్లలోకి వెళ్తే కనీసం వాళ్ళకి ఫ్లోరింగ్ కూడా కరెక్ట్ లేనటువంటి పరిస్థితి ఉంది. టైల్స్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, అదేవిధంగా వాష్రూమ్లలో కుండీలు కూడా వీళ్ళే మళ్ళీ డ్యామేజ్ అయితే వీళ్ళే మళ్ళీ లబ్ధిదారులే వాళ్ళు పెట్టుకుంటున్న సందర్భం కనబడుతూ ఉంది. కిచెన్లో ఏదో ఒక బండ తీసుకొచ్చి ఇట్లా వారేసారు తప్ప కిచెన్ రూపం అనేది లేకుండా పనులు చేసినటువంటి సందర్భంలో మళ్ళీ లబ్ధిదారులే అది కూడా చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ మధ్య ఇవాళ చేసుకున్నటువంటి 1,50,000 నుంచి 2,50,000 ఖర్చు అవుతుంది మాకని చెప్పేసి లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అదే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కుండారం రోడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. రేపిస్తాం, మాపిస్తామని చెప్పి ఆశ చూపించిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఏదో ఇచ్చినామంటే నామకే వాసుకు ఇచ్చినామన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఒక లబ్ధిదారుడు తన ఇంట్లోకి రావాలంటే సుమారు 1,50,000 నుంచి 2,50,000 వరకు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్ననే సుమారు 129 లక్షలతోని ఏదైతే మిగిలిన పనులను, రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, లేకపోతే ఇంట్లో బాత్రూమ్లకు సంబంధించిన అంశాలను కానీ
మేము పనులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలని సింగిల్ విండోస్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. గత ప్రభుత్వంలో రైతుల వద్ద 10 నుంచి 15 కిలోల వడ్లను కటింగ్ చేసి రైతులని నట్టేట ముంచారన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు 5 సీజన్ల నుంచి గింజ కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు. వరిధాన్యం సెంటర్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చింది. 3 రోజులలో మిల్ అలాట్మెంట్ కానీ లారీ అలాట్మెంట్ అయినతో మిల్లులకు ధాన్యాన్ని పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సెంటర్ ఇన్ఛార్జీలు కూడా కొంచెం రైతులకు సూచనలు ఇచ్చుకుంటూ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న కాడ కొంచెం సరి చేసుకుంటూ వారి రైతుల విన్నపాలు వింటూ వారి ధాన్యాన్ని చక్కగా కాంటాలు పెట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా, అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 41 కిలో కాంటాయి పెట్టి 41 కిలో ఒక సంచి వెయిట్ పెట్టి తరుగు కానీ ఎలాంటి లేకుండా మిల్లులకు పంపించే విధంగా ఇప్పటికీ గత 4-5 సార్లు ఇట్లే పోయినాయి. అలాగే ఈ సన్న వడ్లకు కూడా మద్దతు ధర ప్రకటిస్తూ అలాగే 500 రూపాయలు బోనస్ కూడా. దేవుడి దయ వల్ల ఈ రోజు నుంచి వర్షాలు పోవాలని అందరం మొక్కుదాం. ఒకనాడు కావాలని ఏడ్చాం, ఇక్కడ నుంచి అద్దని దేవుడికి మొక్కుదాం. ఎందుకంటే 48 గంటల్లో డబ్బులు వస్తాయని పెద్దలు విజయన్న గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా మరి బోనస్కు సంబంధించి మరి ఒక వారం రోజులలో వర్షాకాలం బోనస్ వచ్చింది. ఇప్పుడు కూడా సన్నవడ్లకు 500 బోనస్ వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. కనుక మీరు మ్యాచర్ ఏదొస్తే అది చివరి కుప్పన మొదటి కుప్పన ఎప్పుడు వచ్చింది మనకు సంబంధం లేదు. ఒక రైతు ఖాళీ అయితే కొంత టెన్షన్ తగ్గిపోతుంది. కనుక మనం రైతుల కోసమే ఉన్నాం కనుక తప్పనిసరిగా మీరు సేవలు అందించండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే వీళ్ళందరూ మీకు అందుబాటులోనే ఉంటారు కనుక చెప్పండి. లోక్ అదాలత్తో కక్షిదారులకి సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. జగిత్యాల జిల్లా కోర్టులో ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి చిన్న విషయానికి కోర్టులకి రావడంతో భారం పడుతుందని, ఫలితం పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి కోర్టుల్లో దాదాపు 17,150 వరకు క్రిమినల్, సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్ లో రాజీకి అనుకూలమైన కేసులని పరిష్కరిస్తామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగలి నారాయణ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సబ్ జడ్జ్ వెంకటమల్లి సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. ఈ 12,039లో టోటల్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ మేము సెపరేట్ చేయగా ఆ లిస్టు ప్రకారంగా 1,248 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ మా యూనిట్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ ఈ స్పెషల్ లోక్ అదాలత్కి ఈ 1,248 కేసెస్లో మేము 648 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్. అలాగే సివిల్ కేసెస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అవి 39 సూట్లు. అదేవిధంగా మ్యాక్ట్ క్లెయిమ్స్ ఏమో 66 ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మ్యారేజ్ ఓపీస్, హెచ్ఎంఓపీస్ ఓవరాల్గా చూసినట్లయితే మెట్పల్లి, జగిత్యాల కలిపి 20 కేసుల దాకా. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. మద్దికుంట గ్రామానికి చెందిన దొనకుల బూదయ్య తండ్రి ఎల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో విలువైన వస్తువులు, నిత్యవసర సరుకులతో పాటు బట్టలు, విలువైన భూమి కాగితాలు, వారి కొడుకుల స్టడీ సర్టిఫికెట్లతో పాటు నగదు కాలిపోయాయి. ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ప్రభుత్వం, సెస్ అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము అందులో అన్నీ కాలిపోయినాయి సార్. నేను వాళ్ళ ఇంటికి పోయినా జ్వరం వచ్చిన, ఆరోగ్యం మంచిగా లేక, భూమి కాగితాలు ఏం లేవు, కాగితాలు లేవు, ఏం లేవు, అన్నీ కాలిపోయినాయి. బియ్యం కాడికలు కాలిపోయినాయి, పప్పులు, ఉప్పులు, కారపొడి, పసుపు అన్నీ కాలిపోయినాయి. బట్టల కాడికలు ఏం ఆశ లేదు సార్. ఇక మీరు ఏదన్నా మా మీద దయ్యుండి ఏదన్నా కనకరించుండ్రి, అందరు సహాయకరం చేయండి. పానం మంచిగా లేదు సార్. నాది కరెంటు అది అయ్యి అన్నీ కాలిపోయినాయి సార్. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మా ఇంట్లో ఉన్న వస్తువులు, వంట సామాన్లు, బట్టలు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయినాయని నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది.
పూర్తిగా ఏం లేకుండా కంప్లీట్గా కాలిపోయినాయి, పూర్తిగా పోయినాయి అన్న. చెప్పుకోవడానికి ఏం లేదు, గోడలు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. పెద్దపల్లి జిల్లాలోని కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. డిసెంబర్ నుంచి కాంట్రాక్టు పనులు నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు. అనంతరం కాంట్రాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి స్థానిక ఎమ్మెల్యేలు ఏ పని చెప్పినా చేసుకుంటూ పోయామని, కానీ బిల్లుల విషయంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ నెలలో బిల్లులు చెల్లించకుంటే డిసెంబర్ నుండి జిల్లాలో జరుగుతున్న ప్రతి పనిని ఆపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. నాతో పాటు ఉన్నటువంటి పెద్ద గుత్తదారులకు కూడా చిన్న గుత్తదారుల లాగానే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. 2.5 సంవత్సరాల నుంచి మేము రైతులు ఎలా అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుర్రో, మేము కాంట్రాక్టర్లను కూడా ఈ ప్రభుత్వ పనులను నమ్ముకొని మా పిల్లా జిల్లా చూసుకుంటూ ప్రభుత్వానికి ముందడుగుగా ఉండుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనుల అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ అక్కడిక్కడ డబ్బులు తెచ్చి పెట్టి చేస్తే మాకు 2.5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా పైసలు వచ్చిన గుత్తదారు లేడు, సంతోషంగా ఉన్న గుత్తదారు లేడు. చాలా ఆర్థిక బాధలతోటి ఇంట్లో భార్య పిల్లలతోటి మేము అన్నం తినలేని పరిస్థితి, రాత్రి నిద్రలేని పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్నాం. మొన్నటికి మొన్న నేను 3 సంవత్సరాల నుంచి పనులు చేస్తే 16 లక్షల రూపాయలు ఆగినాయి. నాకు ఇంతవరకు ₹1 రాలేదు. నా కొడుకు ఫీజు కట్టలేక బజాజ్ ఫైనాన్స్ అని ఆ ఫైనాన్స్ అని తిరిగితే ఎవరు ఇస్తలేరు షూరిటీ పెట్టకుండా. ఒక చిన్న గుత్తదారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పెద్దలు బట్టి విక్రమార్క కానీ, ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇంకా పెద్దలు కానీ మా కష్టాలను మా కన్నీళ్ళను మీరు చూసి మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అండ్ R&B కాంట్రాక్టర్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఇంకా స్టేట్ లెవెల్లో అన్ని తోటి ఆలోచిస్తే మన పెద్దపల్లి జిల్లా స్పెషల్. ఎందుకంటే లక్కీగా ఏంటంటే ఇక్కడ కొన్ని లోకల్ గ్రాంట్స్ అంటే సింగరేణి కావచ్చు, లేకపోతే DMFT గ్రాంట్ అప్పుడప్పుడు కొంత వస్తూ ఉన్నాయి. అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ రావాల్సిన బిల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దానికోసమనే ఈ అందరం కలిసి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.